మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడంట. నిజంగా అట్లాగే ఉంది నా పని. అసలే మధ్యతరగతి కుటుంబం, మధ్యతరగతి స్కాలర్. అదేంటి మిడిల్ క్లాస్ రీసెర్చ్ స్కాలర్ అయినప్పటికీ కూడా ఇలా భారీ ఎత్తున ఒక పెద్ద వస్తువు అయితే కొనాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ వస్తువు రావడానికి 10 ఏళ్ళు పట్టిందనమాట. టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా వచ్చేసినా శ్రీనివాస్ మాత్రం టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో మాత్రం ఎప్పుడు వెనకబడే ఉన్నాడని చెప్పుకోవాలి. ఫోను అందరూ ఎప్పుడెప్పుడో వాడుతుంటే ఇంటర్మీడియట్లోనే ఫోన్ వాడానమాట. అది కూడా మా బావగారు కొనిస్తే. అట్లాగే బీటెక్ థర్డ్ ఇయర్లో నా ఫస్ట్ ల్యాప్టాప్ నేను కొనుక్కున్నా. అది మా నాన్నగారు కొన్నారు. అయితే బీటెక్ థర్డ్ ఇయర్లో కొన్న ల్యాప్టాప్ ఆల్మోస్ట్ పిహెచ్డి వచ్చే వరకు, ఫైనల్ ఇయర్ వచ్చే వరకు వాడాను అనమాట. ఎందుకు ఇప్పుడు ల్యాప్టాప్ రీప్లేస్ చేయాల్సి వచ్చిందంటే చాలా డేటా ఉండిపోయింది అందులో. దానివల్ల ప్రాసెసింగ్ అనేది చాలా స్లో అయిపోయింది అనమాట. ఒక 2-3 ట్యాబ్లు ఎక్కువ ఓపెన్ చేసినా సరే చాలా స్లో అయిపోతుంది. అసలే మా సార్తో నా రీసెర్చ్ అట్లా ఉంటుందండి. ఫైనల్ ఇయర్లో ఉన్నాను కాబట్టి చాలా చాలా స్పీడ్గా చేయాలి. అన్నీ చేయాలంటే అంత చాలా ఫాస్ట్గా వర్క్ చేయడానికి ల్యాప్టాప్ చాలా తప్పనిసరి అయిందనమాట. సో అట్లా స్లోగా ఉన్నప్పటికీ కూడా నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు నెట్టుకుంటూ వచ్చానమాట. ఇప్పుడు ఎందుకు తప్పలేదు అంటే ఏమైందంటే ఆల్మోస్ట్ ఒక 2-3 వీక్స్ ప్రతిసారి ఫార్మేట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఆ ర్యామ్ అంతా స్లో అయిపోయిందని ఎస్ఎస్డి కార్డ్ ఎక్స్టెన్షన్ కార్డ్ వేసినప్పటికీ సేమ్ అదే ప్రాబ్లం. చాలా పెట్టుబడి పెట్టాం. ఆల్మోస్ట్ ఒక 30,000 to 40,000 అయితే పెట్టుబడి పెట్టాను. అంటే బీటెక్ థర్డ్ ఇయర్లో కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. బీటెక్ థర్డ్ ఇయర్ అంటే ఆల్మోస్ట్ 2013లో కొన్నాం అనమాట. ఇంచుమించుగా 10 ఏళ్ళు దాటిపోయిందనమాట. అట్లాగే డబ్బులు కూడా చాలా ఇబ్బంది అయిందనమాట. అప్పుడే పెళ్లి చేసుకుని అప్పుడే ఇల్లు కట్టి డబ్బులు అలా తీరుస్తూ ఉంటే మధ్యలో మళ్ళీ ఈ ల్యాప్టాప్ కొనాల్సి వచ్చింది. అప్పుడు నా ల్యాప్టాప్ వచ్చేసి 28,500 అనమాట. ఇప్పుడు ల్యాప్టాప్ వచ్చేసి ఆల్మోస్ట్ 54,000 అనమాట. అయితే చాలామందిని ఈ ల్యాప్టాప్ కొనే ముందు చాలా రీసెర్చ్ చేశాను. నిజంగా ల్యాప్టాప్ కొనడం ఇప్పుడు అవసరమా అంటే చాలామంది ఏం చెప్పారంటే ఎడ్యుకేషన్కి పెట్టిన పెట్టుబడి ఎప్పుడు కూడా వృధా అవ్వదు, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ పరిస్థితుల్లో నీకు ఈ టైంలో ఖచ్చితంగా ల్యాప్టాప్ చాలా అవసరమే, ఈఎంఐలో తీసుకో అన్నారనమాట. అట్లా ఈఎంఐ క్రెడిట్ కార్డ్ నాకు లేకపోయినప్పటికీ మైకేల్ అండ్ నా ఫ్రెండ్ ఈఎంఐ ద్వారా బుక్ చేస్తాం అనమాట. 54,000. ఇది వచ్చేసి i5 ప్రాసెసర్ అనమాట. 16 GB ర్యాము, 500 GB హార్డ్ డిస్క్. ప్రస్తుతానికైతే ఈ ల్యాప్టాప్ కొన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే అసలే రీసెర్చ్ చాలా స్లో అవుతుంది, లైఫ్ చాలా స్లోగా ఉంది. ఎప్పుడైతే పాత వస్తువుల నుంచి కొత్త వస్తువులకు మనం మారుతామో తప్పకుండా మంచి జరుగుతుందనే నమ్మకం అయితే నాకుంది. అందుకే ఈ న్యూ ల్యాప్టాప్ వచ్చిన తర్వాత లైఫ్ చాలా తొందరగా మూవ్ అవ్వాలని, లైఫ్ ఇన్ ద సెన్స్ రీసెర్చ్ చాలా త్వరగా మూవ్ అవ్వాలని కోరుకుంటున్నా. చూడాలి ఏం జరుగుతుందో. మనమైతే ఈ ల్యాప్టాప్ ఓపెన్ చేసేసాం. అది మన ఫస్ట్ అనమాట. సో పాస్వర్డ్ అయ్యి పెట్టేసిన తర్వాత ఓపెన్ చేసాము. గెట్టింగ్ థింగ్స్ రెడీ ఫర్ యూ అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. డబ్బులు అయితే చాలా అయ్యాయి అనుకోండి. ఇటు ఎట్లా తీరుస్తుందో ఇంకా ఆల్మోస్ట్ 6 months. ఈలోపు జూన్ లోపు స్టైఫండ్ అయిపోతుంది. అలా జాబ్ రాకపోతే ఈ డబ్బులు ఎట్లా కట్టాలి ఏంటో నాకైతే ఏం తెలియట్లేదు. బట్ తప్పదు, ల్యాప్టాప్ అయితే కొనేసాను. ల్యాప్టాప్ యూజ్ చేయడానికి రెడీ అయిపోయాను నేను అనమాట. పాత ల్యాప్టాప్ వచ్చి చాలా స్లో ఉంది. దాన్ని ఎక్స్చేంజ్కి ఇచ్చేసాము. 4,000 ఇచ్చాడు. అది ఇచ్చేసాక ఇది కూడా కొన్నాం అనమాట. సో కాబట్టి పాత ల్యాప్టాప్ గురించి ఎవరు నన్ను అడగొద్దు, నాకు కావాలి ఏం చేసామని. అది ఆల్రెడీ వెళ్ళిపోయింది, అమ్మేసాం అనమాట. సో కొత్త ల్యాప్టాప్ వచ్చేసాం. ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాము. ఇంకా ల్యాప్టాప్ వాడడానికి రెడీ అయిపోయింది అనమాట. అది మన న్యూ ల్యాప్టాప్. కొత్త వస్తువు, కొత్త పని, కొత్త రీసెర్చ్. ఇదే మా మైకిల్ అనమాట. ఫస్ట్ ఫోటో విత్ ల్యాప్టాప్.